మేనిఫెస్టోలో సెకండ్ పాయింట్ తల్లికి వందనం పథకం మీద ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి అప్డేట్ అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆ అప్డేట్లో భాగంగా మన దగ్గర ఏమేమి ఉండాలి, ఏమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ దగ్గరలో పెట్టుకోవాలి, అర్హత గల అభ్యర్థులకి ఎప్పుడు ఖాతాలో మనీ పడతాయి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు మరెన్నో ఇంపార్టెంట్ ఏపీ స్కీమ్స్ గురించి అలాగే న్యూస్ గురించి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలోని పేద మరియు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ప్రతి పాఠశాల వయసు పిల్లవాడు సంవత్సరానికి 15,000 పొందే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి తమ విద్యను ముగించి మంచి భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రోత్సహిస్తుంది ఈ పథకం. పథకానికి సంబంధించిన అర్హతలు, మరి ముఖ్యంగా ఈ అర్హతలు లేకపోతే మీ అకౌంట్లోకి తల్లికి వందనం అనేది పడదు. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం స్థిరమైనదిగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ చెందినవారై ఉండాలి. గృహ ఆదాయం లేదు, అలాగే అంటే మీకు ఆదాయం అనేది తక్కువగా ఉండాలి. అవసరమైన పత్రాలు ఉండాలి. ఏమంటే ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, కుటుంబ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, అలాగే రేషన్ కార్డు మీరు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. అలాగే ఓటర్ ఐడి కూడా కంపల్సరీగా పెట్టుకోవడానికి చూడండి, ఎందుకంటే ఏది లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళే సమయంలో ప్రతిదీ కూడా జిరాక్స్, ఒరిజినల్ అన్నీ తీసుకెళ్తే వాళ్ళు ఏది అడిగినా మీరు ఇవ్వగలిగితే మీకు తొందరగా పని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పత్రాలను తీసుకెళ్ళండి. అప్లై చేసేటప్పుడు మీకు ఇవన్నీ ఉంటే తొందరగా ఈజీగా పని అయిపోద్ది. ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోయినా అంటే చిన్నప్పుడు ఫోటో తీపిస్తారు, అదే ఆధార్ కార్డు ఉంటుంది చాలామందికి. కానీ అలా కాకుండా మీరు ఈ తల్లికి వందనం స్కీమ్లో మీరు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఇప్పుడు మీరు చదువుకునే ఏజ్లో ఏదైతే ఆధార్ కార్డు ఫోటో ఉంటుందో అది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవడం చాలా ఈజీ. మీ సేవకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే అప్డేట్ చేసి ఇస్తారు. కాబట్టి ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీకు తల్లికి వందనం పథకం కింద 15,000 రావడం చాలా ఈజీ. మీ పిల్లల భవిష్యత్తు అలాగే మీ పిల్లల తరాలకు ఈ మనీ ఉపయోగపడాలని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారు. ఎంతమందికి ఈ హామీ నచ్చింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. సో ఈ రోజుకి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా మరెన్నో వార్తా విశేషాలు అలా స్కీమ్స్ గురించి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీరు ఈ స్కీమ్కి త్వరలోనే అప్డేట్ వస్తుంది. ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా మీకు రానున్న రోజుల్లో పూర్తి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ అలాగే ఏమేమి పత్రాలు కావాలనేది దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు అని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.